నా పేరు పిఎస్ఎన్ మూర్తి, విశాఖపట్నం, రిటైర్డ్ నేవీ. పైన తదాస్తు దేవతలు ఉంటారని చెప్తారు పెద్దలు. అలాగే పత్రిజీ గారు వాక్క్షేత్రంలో చాలా స్పష్టంగా చెప్తారు, నీ వాక్కు పరిశుద్ధంగా ఉండాలి. మనం జనరల్గా చూస్తే 18 ఆదర్శ సూత్రాలు యోగులకు ధ్యానులకు ఇచ్చారు పత్రిజీ గారు. కానీ పిరమిడ్ మాస్టర్లకి 13 వ్యక్తిగత సూత్రాలు ఇచ్చారు. అందులో ముఖ్యమైనది ఎస్, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకని మనం ఏం మాట్లాడినా ఆ మాట విశ్వంలోకి వెళ్ళి తదాస్తు దేవతలు తదాస్తు అంటారు. కాబట్టి పాజిటివ్తోనే మాట్లాడాలి. మనిషి ఇతర జీవులకి మనిషికి తేడా ఏంటంటే 84 లక్షల జీవరాశుల్లో ఇతర జీవులకి ఆలోచనలు చాలా తక్కువ ఉంటాయి, కానీ మనుషులకి మనస్సు ఉంటుంది. మనస్సు ఆలోచన చేస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళు పిల్లల్ని పెంచే క్రమంలో తాత కానీ అమ్మమ్మ కానీ వీళ్ళు రే పడిగెట్టగరా పడిపోతావు, మెట్లు ఎక్కడికరా పడిపోతావు అని నెగిటివ్ థాట్స్ ఇస్తూ ఉంటారు. ఇవి పిల్లలకి చిన్నప్పుడు సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతాయి. ఈ ఫీడ్ అయిపోయి సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ ఆ భయాలు వాళ్ళ లోపల నిక్షిప్తం అయిపోతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా పాజిటివ్గానే నువ్వు దగ్గర నిలబడి వాడి మెట్లు ఎక్కుతుంటే మీరు గమనిస్తే అర్థమవుతుంది. వీళ్ళకి గమనించే టైం ఉండదు. మెట్లు ఎక్కుతున్నాడు అనుకోండి, వెనక్కి చూస్తాడు, 2 మెట్లు ఎక్కి వెనక్కి చూస్తాడు, నన్ను చూస్తున్నారా గమనిస్తున్నారా లేదా అని. మనం దగ్గరుండి వాళ్ళని ఎక్కించాలి, ప్రోత్సహించాలి. ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ అంటే వ్యతిరేకమైన ఆలోచనలు, డిజాస్టర్స్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, మెరాకిల్స్ థింకింగ్, 5 ఆలోచనలు మనిషి సహజంగా చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా డిజాస్టర్స్ ఆలోచనలు మనం ఇవ్వకూడదు. ఎప్పుడైతే విశ్వంలోకి మనం ఆ మాట విడుదల చేశామో అది మేనిఫెస్ట్ అయిపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా, ఓన్లీ పిరమిడ్ మాస్టర్లే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల్ని పెంచే క్రమంలో కానీ మాట్లాడే మాట విషయంలో కానీ చాలా స్పష్టంగా క్లారిటీతో పాజిటివ్గా ఉండాలి. యూ కెన్ డూ ఇట్, నువ్వు చేయగలవు, నీ వల్ల సాధ్యం అవుద్ది, వాళ్ళ వల్ల సాధ్యమైంది నీకెందుకు సాధ్యం అవ్వదు అని మెరాకిల్ థాట్స్, క్రియేటివ్ థాట్స్, పాజిటివ్ థాట్సే మనం విశ్వంలోకి విడుదల చేయాలి. అది పత్రిజీ గారు చెప్పిన ప్రాథమికమైన సూత్రం. మన అందరం ఓన్లీ పిరమిడ్ మాస్టర్లే కాదు, ప్రతి వ్యక్తి పాటించాలనేది నేను గ్రహించిన విషయం. అదే విషయాన్ని అందరికీ ప్రచారం చేసి చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.